వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. డీలిమిటేషన్ మీద తనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని కోర్టుకు వెళ్ళడం, కోర్టు నుంచి స్టే తీసుకురావడం జరిగింది. అయితే ఆయనకు ఉండేటువంటి అభ్యంతరాలు ఏంటో తెలుసుకుందాం. 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మనతో ఉన్నారు. అలాగే యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన. వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు మీకు ఉన్న అభ్యంతరాలు ఏంటి? నేను గత నెల 23వ తారీఖు నాకున్నటువంటి అభ్యంతరాలు అవన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కమిషనర్ నందన్ గారు కలిసి స్పష్టంగా కూడా వివరించడం జరిగింది. నా డివిజన్లో ఉన్నటువంటి శ్మశాన వాటికని తీసుకుపోయి పక్క డివిజన్లో వేయటము, లేదా నా డివిజన్లో ఉన్నటువంటి బౌండరీ తీసుకుపోయి సంబంధం లేనటువంటి ఏరియాలో కలపడము, లేదా నాకు ఎటువంటి బౌండరీలో కలిపినటువంటి ఏరియాని తీసుకొచ్చి నా దాంట్లో కలపడం, ఇట్లా ఏ ప్రకారం చేశారు సార్ మీరు అని నేను కమిషనర్ గారిని ఆ రోజు లిఖితపూర్వకంగా నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అడిగితే ఆయన 2011 సెన్సస్ ప్రకారం నేను చేయడం జరిగిందని చెప్పాడు. 2011 సెన్సస్ ప్రకారం జరిగితే డిప్యూటీ మేయర్ రూప్ మర్యాద గారు వార్డు ఎందుకు చెక్ చదవలేదు, మిగిలిన వార్డులన్నింటిలో కూడా ఎక్కడైతే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎక్కడైతే అధిక శాతంలో ఉన్నారో ఆ వార్డులు మాత్రం ఎందుకు టార్గెట్ చేసుకున్నారు సార్ మీరంటే సరైన సమాధానం లేకపోగా ఈ రోజుకి నేను ఆ అబ్జెక్షన్ సంబంధించిన లెటర్ ఏదైతే ఇచ్చానో ఈరోజు దాదాపు 3 వారాలు పైచీలకు అయిపోయినప్పటికీ కూడా కనీసం ఒక కార్పొరేటర్కే నాకు సరైన సమాధానం లేకపోతే రేపు రాబోయే ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయనే దానికి ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరేందుకు నిదర్శనం అని తెలియజేసుకుంటూ, నేను వాళ్ళ మీద నమ్మకం లేక అధికార పార్టీ నాయకులకి కొమ్ము కాసే అధికారుల మీద నాకు నమ్మకం లేక నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. నాకున్న అభ్యంతరాలన్నింటినీ కూడా నేను స్పష్టంగా హైకోర్టుకి తెలియజేయడం జరిగింది. హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించి ఏవైతే ఉన్నాయో ఈ అభ్యంతరాలన్నింటినీ కూడా నివృత్తి చేసేదాకా కూడా ఈ యొక్క ప్రక్రియని నిలిపివేయవలసిందిగా స్టే ఇస్తూ హైకోర్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన కాపీ ఆర్డర్ని కూడా నేను మీడియా ముందు రేపు ఈవినింగ్ లోపు నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఇది ప్రస్తుతానికి నా పిటిషనర్గా నేను వేసినటువంటి కాపీ మీకు మీ ముందు నేను ప్రొడ్యూస్ చేస్తా ఉన్నా. అంటే సాధారణంగా విభజన అనేది తీసుకుంటే 72 డివిజన్లుగా మార్చేటప్పుడు కొంత జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. అదేవిధంగా విభజన చేశామని చెప్తూ ఉన్నారు. సో దీంట్లో విభజన చేసేటప్పుడు కొన్ని ప్రాంతాలు కలవడం జరుగుతుంది, కొన్ని పోవడం జరుగుతుంది. సో దీంట్లో ఉండే అభ్యంతరం ఏంటి మీకు? ఎక్కడైనా ఒక విభజన చేసేటప్పుడు ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం చేస్తారు. ప్రజలకి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఏదైనా సరే కంఫర్టబుల్గా ఉండే విధంగా మనం విభజన చేసుకుంటూ పోతాం. కానీ ఇక్కడ కార్పొరేషన్ జరిగినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ మీరు కానీ చూస్తే కేవలం నారాయణ గారికి లేకపోతే అధికార పార్టీకి తొత్తు కాసే కొంతమంది నాయకులకి స్వార్థం కోసం వాళ్ళ గెలుపు ఏదో విధంగా గెలిపించాలనే స్వార్థపూరితమైన ఆలోచనతోనే ఈ యొక్క డీలిమిటేషన్ జరిగిందని చెప్పి మేము స్పష్టంగా కూడా మాట చెప్పడం కాదు, లిఖితపూర్వకంగా కూడా ఏ పొరపాటు చేశారనే దాన్ని కూడా మేము ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే వాస్తవంగా తీసుకుంటే జనాభా ప్రాతిపదికన జరిగింది అనుకుందాం మనం. ఒక 8,000, 7,000 జనాభా ప్రాతిపదికన జరిగితే సో ఇదే ఓటర్లు తెలుగుదేశంకి, ఇదే ఓటర్లు వైసీపీకి, ఇదే ఓటర్లు మిగతా ఎవరైతే ఇండిపెండెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ అంటే జనరల్గా వెళ్ళడం జరుగుతుంది. సో ఎవరు వేసినా కూడా ఇదే ఓటర్లే కదా వేస్తారు. సో దీంట్లో అభ్యంతరం ఏంటి? నేను అదే ముందు నుంచి చెప్పేది ఏంటంటే మీరు చేసే పద్ధతిని సరైన పద్ధతిలో చేయమంటున్నా. మీకు అనుకూలమైన వాటిని ఒక రకంగా విభజించి, మీకు అనుకూలంగా నేను వాటిని అనేక రకాలుగా విభజించి నా డివిజనే ఉంది, నా డివిజన్లో ఉన్నటువంటి శ్మశాన వాటిని తీసుకుని మీరు పక్క డివిజన్లో వేసేస్తే నేను దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తే పక్క రోజు కొంతమంది చులకనగా మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి శ్మశానంలో ఉన్నటువంటి సవాలు వచ్చి నీకు ఓట్లు వేస్తాయా అని అడిగారు. సవాల్ అంటే ఓట్లే కాదు కదా, రాజకీయ నాయకుడు అంటే ఓట్లే కాదు కదా, అదొక ఎమోషన్స్ శ్మశాన వాటి కంటే. రాజకీయాలు అంటే మేము తర్వాత చేసుకుంటాం, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని తెలియజేయడానికి మాత్రమే నేను ఆ రోజు డీలిమిటేషన్ సంబంధించినటువంటి అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. కనీసం మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఏదైతే ఉందో నేను ఆ అబ్జెక్షన్ వ్యక్తం చేసిన దానికి సంబంధించి కూడా ఈ రోజు దాకా కూడా మేము దీని ప్రకారం చేసాము, దీని ప్రకారం చేయలేదు, ఇదిగో మీరు అడిగినటువంటి అబ్జెక్షన్కి ఇది మా ఆన్సర్ అని చెప్పి ఈ రోజు దాకా నాకు కమిషనర్ దగ్గర నుంచి ఎందుకు ఇవ్వలేదు అని నేను మీడియా ముఖంగా కూడా కమిషనర్ గారిని కావచ్చు, అధికార పార్టీ నాయకులను కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా సూటిగా. అలాగే ఈ కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడం మీద మీ పార్టీలోనే రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఈ క్రెడిట్ ఎవరిది? ఊటుకూరు నాగార్జునదా లేకపోతే నగర అధ్యక్షుడిదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినటువంటి ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని యొక్క విజయం అని తెలియజేస్తా ఉన్నా. సో ఏ ఒక్కరు తీసుకోవడానికి లేదంటారు? లేదు, ఎందుకంటే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తీసుకున్నారంటే జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పడుతున్న ప్రతి ఒక్కరికి ఈ విజయం దక్కుతుంది. ఎందుకంటే నా డివిజన్ సంబంధించి ఒక కార్పొరేటర్గా నా డివిజన్లో ఏదైతే ఉన్నాయో నన్ను కార్పొరేటర్ గెలిపించినటువంటి ప్రజల పక్షాన నేను పోరాడాల్సిన పరిస్థితి నాకు ఉంది కాబట్టి నేను కోర్టును ఆశ్రయించాను. నేను ఆశ్రయించినప్పుడు కోర్టు నాకు సానుకూలంగా నాకు స్పందించి నాకు ఒక తీర్పునిచ్చింది కాబట్టి ఈ తీర్పు మొత్తానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి విజయంగా నేను మీడియా ముఖంగా మీకు స్పష్టం చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే 72 అంటే డీలిమిటేషన్ జరిగితే 72 మావే, ఎట్టి పరిస్థితులు అన్నీ గెలిచి ముఖ్యమంత్రికి గిఫ్ట్గా ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ ఎన్నికలకి వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ ఏమన్నా నాయకత్వ లోపంతో ఏమన్నా ఇబ్బంది పడుతుందా? ఎటువంటి లోపాలు ఏమి లేవన్నా నేను స్పష్టంగా మీడియా ముఖంగా మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నా.
ఏ రోజు ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నాం. గతంలో 2021లో కార్పొరేషన్ జరిగినప్పుడు ఎటువంటి చరిత్రతో కూడినటువంటి తీర్పుని నెల్లూరు నగర కార్పొరేషన్ ఇచ్చారో మీరు అందరూ చూశారు. ఆ తీర్పు ఎందుకు ఇచ్చారు? ఆ రోజు కరోనా టైంలో మా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే జరిగాయో ఆ రోజు మేము ప్రజలకు భరోసా కల్పిస్తూ వాళ్ళకి అండగా ఉండాం కాబట్టే వాళ్ళు ఆ రోజు ఆ తీర్పునిచ్చి మాకు 54 డివిజన్లకి 54 మమ్మల్ని గెలిపించి ఈరోజు పట్టాభిషేకం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాంటి గెలుపు రావాలంటే మీరు ప్రజలకు ఏదో ఒక మంచి చేస్తే మిమ్మల్ని గెలిపిస్తారు. కానీ ఇలా అధికారం చేతిలో పెట్టుకొని అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా అహంకారపూరితంగా మీరు విభజించుకుంటూ పోతూ ఐక్యతను దెబ్బతీసుకుంటూ పోతూ మేము 72 గెలుస్తామనంటే మేము ఈరోజు మీరు అడిగే ప్రశ్న వాస్తవం చెప్పాలంటే మాకు భయపడని కాదు, మేము నిజంగా భయపడి మేము హైకోర్టును ఆశ్రయించి మాకు ఇట్లా భయంతో మాకు ఇవ్వండి అని చెప్పి మేము అడగల. మాకు ఇలా అభ్యంతరాలు ఉన్నాయి, వీళ్ళ అధికారాన్ని అడ్డపెట్టుకొని అస్తవ్యస్తంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఆ తీరుని వాటిని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని నివృత్తి చేసి మీరు ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము హైకోర్టుకి మేము స్పష్టంగా తెలియజేస్తే వాటిని పరిగణనలోకి తీసుకుని హైకోర్టు చేసిందే తప్ప మేము ఎక్కడ కూడా ఎన్నికలకి భయపడే ప్రసక్తి లేదు. ఎక్కడ కూడా నాయకత్వ లోపం అంతకంటే లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీరు నిజంగా మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే ఇదే 54 డివిజన్ మీద 54 డివిజన్ మీరు ఎన్నికలకు రండి. మరొకసారి 54 డివిజన్కి మేము కార్పొరేషన్లో గెలిచి మా సత్తా ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో నెల్లూరు నగర కార్పొరేషన్లో మీకే చూపిస్తామని చెప్పి నేను మీడియా మీరు అనుకున్నట్టే భావిద్దాం. సో 54కి 54 గెలిచినటువంటి వైసీపీకి 72కి 72 పోటీ చేయడానికి ఇబ్బంది ఏంటి? అదే డివిజన్లు కొంచెం మార్పు ఉంటుంది. సో వేసిన ఓటర్లు కూడా వాళ్లే కాబట్టి ఇంకా ఇక్కడ ఇబ్బంది ఏముంది మీకు? ఇప్పుడు 72 వార్డులకి అనేక రకాలుగా మీరు అస్తవ్యస్తంగా విభజించేసి నేను స్పష్టంగా మీకు ఇంతకుముందు కూడా చెప్పా, మీరు విభజన ప్రక్రియ అనేది సక్రమంగా చేయండి. మీరు ఇదే 72 వార్డులని సక్రమంగా చేయండి. ఇప్పుడు నా ఊరు శ్మశాన వాటిని తీసుకొని మీరు బయట వేసేసారంటేనే రేపు మా ఊర్లో ఎవరైనా ఏదైనా చనిపోతే మేము పక్క వార్డులో పోయినప్పుడు ఓవరాల్ 54 డివిజన్లు మీవే, 54 డివిజన్లలో ఉండే ఓటర్లు వాళ్లే. సో ఏ 54నే 72 చేశారు. అదే ఇప్పుడు ఏ డివిజన్లో అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి ఉంది ఓట్ బ్యాంక్ ఉంటుంది, రకరకాల అన్ని పార్టీలకు కొంచెం ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఎక్కడైతే వీడికి అనుకూలమైన ఓట్ బ్యాంక్ ఉంటుందో ఆ ఓట్ బ్యాంక్ తీసుకుపోయి వాళ్ళకి అనుకూలమైన చోట్ల వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే అనుకూలం ఉందో దాన్ని తీసుకుపోయి ఇంకొక చెల్లాచెదం చేసేస్తే ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి తప్ప మీకు అధికారం చేతిలో అని చెప్పి మీ ఇష్టానుసార ఎలక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదని మా ఆలోచన. అందుకోసం మీరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా స్పష్టంగా తెలియజేసింది ఈ యొక్క విభజన అస్తవ్యస్తంగా ఉందనే కారణంతోనే ఈరోజు స్టే ఇచ్చిందే తప్పితే మేము భయపడుతున్నామనో లేకపోతే ఇంకోటనో హైకోర్టు స్టే ఇచ్చింది. నేను చెప్పడం కాదు, హైకోర్టు ఈ యొక్క విభజన ప్రక్రియ దారుణంగా ఉంది, ఈ యొక్క విభజన ప్రక్రియలో ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా నివృత్తి చేసి మీరు ఎన్నికలకు వెళ్ళవలసిందా అని హైకోర్టు స్టే ఇచ్చింది. నేను చెప్పడం కాదు. సో మొత్తానికి తీసుకుంటే తనకున్న అభ్యంతరాలు కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో దానివల్లే ఈరోజు డీలిమిటేషన్ ప్రక్రియ కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఊరుకున్న నాగార్జున చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెట్వర్క్.